అందరికి వందనాలు. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. నూతన సంవత్సరంలోనికి అడుగు పెడితే నూతనత్వం అనేది ఎక్కడ కనబడాలి అని అంటే మనుషులలో. సూర్యుడు అలానే ఉన్నాడు, సాయంత్రం అయితే చుక్కలు చంద్రుడు అలానే ఉంటారు. ఈ భూమి ఆకాశము అలానే ఉంటాయి. మరి నూతన సంవత్సరం వచ్చింది అనంటే మార్పు ఏమి కనబడాలి? అది మనుషులలో మార్పు కనబడాలి. అసలు ఈ సంవత్సరములు, నెలలు, మాసములు నిర్ణయించినది ఎవరు అనేది ఈ నూతన సంవత్సరంలో తెలుసుకోవాలి. ఎందుకంటే మనుషులు పుడతా ఉంటారు, పోతా ఉంటారు. పుట్టిన వారికి జరిగిన సంగతులు తెలియవు. ప్రతి సంవత్సరం పండగ ఎందుకు చేసుకోవాలంటే ఈ సంవత్సరాన్ని జరిగించి నియమించింది ఎవరు, ఒక లెక్క అనేది ఏర్పాటు చేసింది ఎవరు, ఆ పండగ రోజు ఇదయ్యా సంగతి అని అందరూ తెలుసుకోవడానికి. దేవుడు ఈ కాలములు మాసములు నిర్ణయించకపోతే ఈ సంవత్సరాల పండుగ ఎవరు జరుపుకునేవాళ్ళు? బైబిల్ గ్రంథంలో దైవ గ్రంథంలో మొదటి నుంచి మనం ప్రారంభమైతే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6, 7 అంతటితో ఆగిపోయింది. ఈ 7 రోజులు 4 వారాలుగా మారి నెలకి 30 రోజులు. ఈ లెక్క అనేది ఎక్కడ ప్రారంభమైనది? లెక్క అనేది 1, 2, 1 మొదటి నుంచి 7 రోజులు అనేది ఎక్కడికి ప్రారంభమైంది? దైవ గ్రంథంలోనండి. నాకు అనుమానం వస్తూ ఉండేది, వారానికి 7 రోజులే అని నిర్ణయించింది ఎవరు? నెలకి 30 రోజులని నిర్ణయించింది ఎవరు? సంవత్సరానికి 12 నెలలని నిర్ణయించింది ఎవరు? ఈ సంవత్సరంలో వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము, వర్షాకాలం, అవి 4 నెలలు, ఇవి 4 నెలలు, ఇవి 4 నెలలు. ఇవి నిర్ణయించింది ఎవరు? ఎవరో నిర్ణయించబట్టేగా. వారానికి ఎన్ని రోజులు అంటే 7 రోజులు అని చెప్తున్నాం. నెలకి ఎన్ని రోజులు అంటే 30 రోజులు అని చెప్తున్నాం. సంవత్సరానికి ఎన్ని నెలలు అంటే 12 నెలలు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా వెళ్ళండి, ఇవే లెక్కలు. మార్పు జరగటానికి వీల్లేదు. ఎందుకు? దేవుడు వీటిని నిర్ణయించి ఉన్నాడు కనుక ఏ మనిషి వీటిని మార్చలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతి దైవ గ్రంథం నేను చదివినప్పుడు, ఇప్పుడు నేను మీకు చెప్పిన మాటలు ఎవరు నాకు చెప్పలేదు. బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే దైవ గ్రంథంలో నుంచి వచ్చినవి వారములు, నెలలు, సంవత్సరములు. సృష్టికర్త అయిన దేవుడు వీటిని నియమించి ముద్ర వేశాడు. ఇంక వీటిని ఎవ్వరు మార్చలేరు. ఇంకొక విషయం చెప్తున్నాను. దైవ గ్రంథంలో ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. ఎన్ని రోజులు? వీటికి పేర్లు పెట్టింది ఎవరు? ఆధారం బైబిల్ గ్రంథం, దైవ గ్రంథం. ఆ పేర్లు ఎవరైనా మార్చగలుగుతారా అంటే ఎవ్వరు మార్చలేరండి. మార్చడానికి ఎవ్వరికి స్తోమత లేదు. అంతే. ఈ విధంగా మనుషుల కొరకు, మనుషుల ప్రయోజనం కొరకు, మనిషిని ఒకరోజు నిలవబెట్టి లెక్క అడగడం కోసం దేవుడు ఈ కాలములను, మాసములను మనిషి ప్రయోజనం కోసమే నిర్ణయించిన సంగతి దైవ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నది. చదివిన వారు మాత్రమే తెలుసుకుంటారు. ఎందుకండి నూతన సంవత్సరం పండుగ చేయాలి అని అంటే ఆ పండుగలో ఈ సంగతులు తెలుసుకోవడానికి. తెలుసుకున్న వారు ధన్యులు, తెలుసుకొని వారు అభాగ్యులు అయిపోతారు. ఈరోజు ఈ నూతన సంవత్సరానికి
ఒక అర్థం రావాలి అని అంటే సత్యము నీవు తెలుసుకోవాలి. సర్వసత్యం, సృష్టికర్త అయిన దేవుని ధర్మం, సృష్టికర్త అయిన సర్వమును భూమి ఆకాశములు సృజించిన దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క సత్యాన్ని నీవు తెలుసుకొని, ఎస్ నిజమే, ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రశ్నలు వేశాను, అవి మీ పాఠాలలో కూడా దొరకవు. ఈ ప్రశ్నలకు సమాధానం బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఆదివారానికి పేరు ఎవరు పెట్టారు ఎక్కడికైనా వెళ్ళి అడగండి. మేడం గారు, టీచర్ గారు, ఆదివారానికి పేరు ఎవరు పెట్టారని అడగండి, చెప్పలేరు. వారానికి 7 రోజులైనా ఉండాలని ఎవరు నిర్ణయించారు అడగండి, ఎవరు చెప్పలేరు. ఆదివారమే సెలవు కావాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడండి. ఆదివారం సెలవు లేకపోతే పని చేయించుకునేవాడు చావు కొట్టేవాడు, పని రా. ఇవాళ కూడా స్కూల్కి సెలవులు ఉండేవి కాదు. ఇవన్నీ దేవుడు నిర్ణయాలు. ఏ మనిషి వాటిని మార్చలేరు. మనిషి ప్రయోజనం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన లెక్కలు. నీకు ఎన్ని సంవత్సరాలంటే ఫలానా ఇన్ని సంవత్సరాలని చెప్పగలుగుతున్నామంటే ఆనాడు దేవుని నిర్ణయం. లేకపోతే మనం చెప్పగలుగుతామా? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చెప్పగలుగుతామా? చెప్పండి. ఒక ఆమెని ఇక్కడ చౌత్రా సెంటర్లో ఒక అతను ఆంటీ అని పిలిచాడు. ఆమెకు కోపం వచ్చిందండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తాం, ఇట్లా ఊగిపోయింది. ఎందురా నువ్వు పిలిచావు, ఏం పిలిచావు నువ్వు నన్ను అని అంది. ఆయనకి అర్థం కాల. బెక్క మొహం పెట్టుకొని ఏంది ఆంటీ అని అన్నాడు. మళ్ళీ అసలే కోపంలో ఊగిపోతుంది. మళ్ళీ ఆంటీ అనేసరికి ఇంకా కోపం ఎక్కువైపోయి చొక్కా పట్టుకుని ఎదాగిపోయింది. ఆ ఆలోచన ఏంటి? నేను వయసులో చిన్నదాన్ని, నన్ను పెద్దదానిలాగా చూస్తావా అని కోపం వచ్చేసేసింది. ఇప్పుడు చిన్న పెద్ద అనే లెక్క, ఒక గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే దేవుడు ఆనాడు నిర్ణయించిన దినములు, కాలములు, మాసములు నిర్ణయించాడు బాగా. కాబట్టి నాకు ఇన్ని సంవత్సరాలన్నీ ఉన్నాయని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ప్రధానంగా దైవ సన్నిధానమునకు వచ్చిన మీరందరూ తెలుసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే ఈ లెక్కలకు ఆధారం దేవుడు యేసయ్య. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునుపే నిన్ను నన్ను ఆయన ప్రణాళికలో ఉంచుకొని, జగత్ పునాది వేయబడక మునుపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈ కాలములను, మాసములను ఆయన నియమించి ఉంచాడండి. మనం ఒక నెల రోజులు ఎక్కడైనా పనిచేసామనుకోండి, ఈ నెల రోజులకి 30 రోజులు అని లెక్క లేకపోతే అతను ఎంత జీతం ఇస్తాడు ఎట్లా తెలిసిద్ది? అవునా కాదా? చెప్పండి. ఎంత జీతం ఇస్తాడు? ఎంతో కొంత చేతులు పెట్టి పంపిస్తాడు. మన క్షేమం కోసం దేవుడు ఈ దినాలు నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. అందులో మరలా మనిషి ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచడం కోసం శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం ఇవి ఎవరిని నిర్ణయించారు? దేవుడు. ఈ నూతన సంవత్సరంలో కాలములను, మాసములను, సమయాలను నిర్ణయించిన దేవుణ్ణి గుర్తించి, అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అయ్యా, నాకు తెలియలేదు, సృష్టికర్తవు నీవు, నిర్ణయకర్తవు నీవని, ఇదిగో నా జీవితం నీకు అప్పచెప్పుకుంటున్నానని ఆయనకు చెప్పాలి. ఎవరినైనా అడగండి, ఆదివారానికి పేరు ఎవరు పెట్టారు, శుక్రవారానికి పేరు ఎవరు పెట్టారు. శుక్రవారం అంటే చాలా మందికి చాలా సంతోషం. ఈరోజు 1వ తారీఖు, ఈసారి శనివారం వచ్చింది. అది ఉందో కానీ పోయే సంవత్సరం ఏమో శుక్రవారంతో పోయింది. ఆ వారాలను అంతగా ప్రేమిస్తున్నారే, వాటికి పేర్లు పెట్టింది ఎవరు? ఆయన్ను ప్రేమించాలా వద్దా? ఆయనను ఆరాధించాలా వద్దా? దైవ నిర్ణయం. హల్లెలూయా. ఇంకో సంగతి కూడా నేను మీకు ఈరోజు చెప్తూ ఉన్నాను. ఈ భూమికి భూమి అని పేరు పెట్టింది ఎవరు? ఆకాశానికి ఆకాశం అని పేరు పెట్టింది ఎవరు? ఎక్కడ ఆధారం అంటే దైవ గ్రంథంలో. ఆరిన నేల కనబడెను, ఆరిన నేలకు భూమి అని దేవుడు పేరు పెట్టనని ఉందండి.
విశాలమునకు ఆకాశమని దేవుడు పేరు పెట్టనని ఉంది. ప్రపంచంలో ఈ మత సిద్ధాంతాలు ఉన్నవారు, మతం అంటే మతాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఈ భూమికి పేరు మార్చగలుగుతారా? ఆకాశానికి పేరు మార్చగలుగుతారా? ఎందుకు? వాటికి పేరు నిర్ణయించింది యేసయ్య. ప్రైజ్ లార్డ్. భూమి అని పిలవాలి అంతే. ఇంకా ఆకాశానికి ఆకాశం అని పిలవాలి. మాకు సంబంధం లేదు, మా దేవుడు కాదు, మేము అలా పిలవమంటే కుదరదు. మేము మార్చి పిలుచుకుంటాం. ఏ పేరు పెట్టి పిలుస్తావు? ఈ నూతన సంవత్సరంలో, నూతన సంవత్సరానికి ఒక మంచి అర్థం రావాలి అని అంటే నీ జీవితంలో ఒక విప్లవం రగలాలి. అది సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రణాళిక నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కాలములు, మాసములకు, సంవత్సరములకు నిర్ణయం. ఇంకొక విషయం ఏంటంటే, మనల్ని లెక్క అడగడానికి. ఒకటేమో మన ప్రయోజనం కోసం, రెండవది ఏంటి? మనల్ని లెక్క అడగడానికి. ఇన్ని సంవత్సరాలు భూమి మీద నేను నీకు జీవాన్ని ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు బ్రతికించాను, ఏ రోజైనా నన్ను గురించి నువ్వు తెలుసుకున్నావా అని దేవుడు అడగడానికి. అంతేకాదు, ప్రతిరోజు ప్రతి క్షణం మనం చేస్తున్న చేష్టలను బట్టి ఆయన లెక్క అడగడానికి ఇవన్నీ దినాలు నిర్ణయించబడి ఉన్నాయి. యేసుప్రభు వారు బ్రతికి ఉన్న దినాలలో ఆయన చెప్పాడు, ఏ రోజు కీడు ఆ రోజు చాలు అని చెప్పాను. అంటే రోజు రోజు ఏం జరుగుతుందంటే కీడు జరుగుతుంది. ప్రతిరోజు ఏం జరుగుతుందంటే కీడు జరుగుతుంది. ఎవరి వలన కీడు జరుగుతుంది? సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు సృజించి వాటికి ఒక పని చెప్పాడు, వాటి పని అవి చేసుకుంటున్నాయి. సముద్రంలో చేపలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, నేలను ప్రాకే జీవులు, వాటిని సృజించి వాటికి ఒక పని చెప్పాడు, వాటి పని అవి చేసుకుంటున్నాయి. మనిషిని చేశాడు, మనిషికి కూడా ఒక పని చెప్పాడు. ఆ పని మనిషి చేయట్లా, సొంత పనులు మనిషి చేస్తూ ఉన్నాడు. ఇదేనండి దేవునికి మనుషులకు మధ్య జరుగుతున్న వైరం, తగాద, బాధ, దేవుని బాధ, ఒక గొడవ. ఈ గొడవ సమిసిపోవాలి అని అంటే నీ హృదయాంతరంగంలో, నీ మనసులో ఒప్పుకోవాలి, సృష్టికర్తను ఒప్పుకోవాలి. లేదా ఈ భూమిని భూమి అని పిలవటం మానుకోవాలి. నెలల్ని నేను మార్చుకుంటాను అంటే ఎవరు మేధావులు పుట్టారు, మేధావులు పుట్టారు, చనిపోయారు. ఈ కాలములను మాసములను మార్చలేకపోయారండి. ఈ కాలములను మాసములను మార్చలేకపోయారు. నేను అడిగాను ఒక వ్యక్తిని, బైబిల్ గ్రంథం చదివిన తర్వాత, సూర్యుడు ఈ దిక్కు నుంచి ఉదయించి ఆ దిక్కును అస్తమిస్తున్నాడు కదా, ఎటు ఉదయిస్తాడు సూర్యుడు? ఎటు అస్తమిస్తాడు? పడమర. ఆయన అసలు ఏ దేవుడు లేడు అన్న సిద్ధాంతం కలిగిన వ్యక్తి. తూర్పునే ఎందుకు ఉదయించాలి, పడమరన ఎందుకు అస్తమించాలి? దేవుడు లేడు అనే సిద్ధాంతం నీకుంటే ఈ సూర్యుడిని పడమరన ఉదయించి తూర్పున అస్తమించే ప్రయోగం ఒకటి చేయండి, అప్పుడు దేవుడు లేడని ఒప్పుకుంటాం. అలా ఎందుకు జరుగుతుంది? దైవ నిర్ణయం, సృష్టికర్త అయిన దేవుని నిర్ణయం. అది అలాగే జరుగుతుంది. వాటి పనులన్నీ, జంతువులు, పక్షులు, జీవరాశులు అన్ని వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. మనిషి మాత్రం దేవుని మాట వినడం లేదు, దేవుని పని చేయడం లేదు. నేను అడిగిన కొన్ని ప్రశ్నలు కొంతమంది సమాధానం చెప్పలేకపోయారు. సూర్యుడిని ఎవరు చేశారు? సూర్యుడు అని ఎవరు పేరు పెట్టారు? సూర్యుడు అని ఎందుకు పిలుచుకుంటున్నారు? ఈ క్యాలెండర్ని మార్చాలని చాలా మంది ప్రయత్నం చేశారు. ఆ క్యాలెండర్లో కూడా చివరికి ఏమొచ్చిందంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. దీని అర్థం ఏంటంటే, ఈ సంవత్సరం అయినా సృష్టికర్త అయిన దేవునిని, క్రీస్తు వారిని నీ హృదయంలోనికి చేర్చుకొని, ఆయన వలె భూమి మీద ఆయన ఎలా బ్రతికాడో ఆయన వలె నీవు కూడా బ్రతకాలి. నేను తెలుసుకున్నాను, సర్వసత్యంలోనికి వచ్చాను, మహదానందం పొందుకున్నాను, చాలా చెప్పన సఖ్యంగా మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాను.
ఆ అనుభవాన్నే నేను నేడు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజులో ఏం మారుతుందండి? కాలం ఏం మారదు. నూతన సంవత్సరం అంటే క్యాలెండర్ మారిద్ది అంతే. ఏం మారుతుంది? తారీఖు మారిద్ది. మరలా ఇక్కడి నుంచి 365 రోజులు. పోయిన సంవత్సరం అంతా జీవితం ఎలా ఉంది అని ఈ నూతన సంవత్సరంలో పరీక్ష చేసుకోవడానికి దేవుడు ఇలాగ నియమించాడు. దైవత్వంతో కూడినదై ఉన్నదా? దైవ ధర్మానికి విరోధంగా ఉన్నదా? అర్థమవుతుందా? జీవితం ఎలా ఉండాలి? దైవత్వంతో కూడుకున్నదై ఉండాలి. దైవ ధర్మానికి విరోధకరంగా ఉన్న జీవితం మరి ఒక సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉంటే దేవుడు చూస్తాడు, ప్రభువారు చూస్తాడు. మరీ ఎక్కువైపోయింది, వీలు లేదు అనుకుంటే ఏం చేస్తాడంటే ఫినిష్. ఎవరు చెప్పేది? దేవుడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 'త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయంలో 6వ వచనం వరకు ఒక రాజు, చెప్పండి ఇతను ఎవరు? అందరు చెప్పండి, ఇతను ఎవరు? బెల్షాసరు. ప్రపంచమంతటిని పరిపాలించిన, అప్పుడు 2 సార్లు గతంలో ప్రపంచ పరిపాలన జరిగింది. రెండవసారి ప్రపంచాన్ని పరిపాలించిన ఒక నెబుకద్నెజరు కొడుకు బెల్షాసరు. ప్రపంచమంతటికి అతను రాజు. క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం. అందరు వినండి. ఎవరితను చెప్పండి? సామాన్యుడు కాదు. ఇతను ఎవరు? ప్రపంచమంతటికి రాదండి. ప్రపంచమంతటికి రాదండి. ఎంత గొప్ప వ్యక్తి! ప్రపంచంలో దేశాలన్నీ అతని మాట వినాల్సిందే. అంత మహాఘనుడు, మహా గొప్ప వ్యక్తి. ఇతను ఓ రోజు పండగ చేసుకుంటున్నాడు. ఎంతమందితో? తన అధిపతులలో 1000 మందితో పండగ చేసుకుంటా ఉన్నాడు. మనం అనుకున్నాం కొత్త సంవత్సరం పండుగ అని అనుకున్నాం. ఆయన ఏం పండుగ చేసుకుంటున్నాడు మనకు తెలియదు. కొత్త సంవత్సరం పండుగ అనుకున్నాం. ఆయన ఏం చేశాడు? ఈ బెల్షాసరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులు, తన ఉపపత్నులు వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు ఈయన దేవాలయంలో ప్రతిష్ఠించబడిన గిన్నెలు తీసుకొచ్చుకొని, జీవం కలిగిన దేవుని మందిరావరణలో ఉన్న గిన్నెలు ఈయన తీసుకొచ్చుకొని, ఆ గిన్నెల్లో ద్రాక్షారసం పోసి ఆయన ఉపపత్నులు, ఆయన భార్యలు వీళ్ళందరూ కలిసి ద్రాక్షారసం తాగుతూ 4వ వచనంలో వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం తాగుచుండగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ద్రాక్షారసం తాగుతున్నారు. ఏం చేస్తూ తాగుతున్నారు ద్రాక్షారసం? బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, ఇవన్నీ అక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి. వీళ్ళు చిందరబందరగా గంతులేయట్లేదండి. ఇప్పుడు నూతన సంవత్సరంలో ఈ కరోనా ప్రభావం తగ్గబట్టి వీధి డ్యాన్సులు ఆగిపోయినాయి. లేకపోతే వీధికి 4-5 బ్యాచ్ల డ్యాన్సులు వేస్తూ ఉండేవాళ్ళు. టపాసులు, కేకలు, బైక్ రైడింగ్స్. ఒకసారి అయితే కొత్త సంవత్సరం నేను ఆ పంచెలు కొట్టి పెట్టుకున్నప్పుడు నా టైర్లు మొత్తం తీసుకెళ్లి తలా ఒకళ్ళు తగలబెట్టారు.
నేను అటు చర్చి ప్రార్థనకి వెళ్ళి వచ్చేసరికి టైర్లు లేవు. టైర్లు ఇప్పుడు ఎవరు వేసుకెళ్ళారా అని ఆలోచిస్తే అయిపోయి నాటి దాఖలు పెడుతున్నారు పో అని అన్నారు. కొత్త సంవత్సరానికి నా టైర్లు తీసుకెళ్ళి వాళ్ళు దాఖలు పెట్టుకున్నారు. ఇలాంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాజగృహం కదా, ఇక్కడ అట్లా అడ్డదిట్టమైన చిందులు విందులు ఏమి లేవు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళను స్తుతిస్తున్నారండి, దేవతలను స్తుతిస్తున్నారు. అవి కర్ర, ఇత్తడి, బంగారము, వెండి, ఇనుము, రాయి, వాటిని చేసుకొని వాటిని స్తుతిస్తూ ఉన్నారు. ఈయనెవరు స్తుతిస్తుంది చెప్పండి? ఎవరు? రాజు, ప్రపంచానికి రాజు. ఆ రోజుల్లో నిజంగా ప్రపంచాన్ని పరిపాలించిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ ప్రోగ్రాం అంతా స్తుతిస్తూ విందు చేసుకొని చక్కగా పాటలు పాడుకుంటా దేవుణ్ణే, వేరే వేరే కార్యక్రమాలు ఏం లేవు, అసభ్యమైన కార్యక్రమాలు ఏమి లేవు, కానీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. జీవం కలిగిన దేవుణ్ణి స్తుతించడం లేదు. ఈ బెల్షాసరు తనకిష్టమైన దేవతలను స్తుతించుకుంటూ పండుగ జరుపుకుంటుంటే ఒక హస్తం వచ్చి కనబడిందన్న ఆయన ఇంట్లో గోడ మీద. నిజంగా అది దేవుని హస్తము, నిజంగా జరిగిన చరిత్ర ఇది. దేవుని హస్తం వచ్చి ఆ గోడ మీద, రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తమును రాయిట చూడగా, ఈ సంగతి ఎవరు చూశారంటే అందరు చూడలే, ముందు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక హస్తం వచ్చేసింది, గోడ మీద రాసేశాడు, ఒక వ్రాత రాసేశారు. రాజుగారు చూశాడు, ఈ హస్తం ఎవరిది? అదే సిచ్యువేషన్ ఇప్పుడు మనకు జరిగింది అనుకోండి. ఒక హస్తం వచ్చేసి ఇక్కడ గోడ మీద రాస్తున్నట్టు కనబడింది అనుకోండి, ఒక్కళ్ళం ఇక్కడ ఉన్నాం. నేను కూడా కొంచెం దూరంగా, మీ అంతా పరిగెత్తకపోయి నేను కూడా కొంచెం పరిగెత్తానేమో. రాజు చూశాడు, ఒక హస్తం వచ్చి ఒక వ్రాత రాయటం. ఆ వ్రాత వ్రాయటం చూసిన వెంటనే అతని ముఖము వికారమాయను, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి మోకాళ్ళు గడగడ గడగడ వణుగుతూ ఉండే. ఇక అక్కడ ఆ హస్తం ఒక వ్రాత రాసినప్పుడు ఈ రాజు, మహా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు వణిగిపోతున్నాడు, ఇక నిలవలేకపోతా ఉన్నాడు. అయ్యో, ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ప్రోగ్రాం ఆగిపోయింది, వాళ్ళ సంతోషం అంతా ఆగిపోయింది. రాజుగారు వణిగిపోతున్నాడు, గడగడ వణిగిపోతున్నాడు. అయ్యా ఏమైందంటే అక్కడేదో కనబడి ఎవరు రాశారు, ఏందో రాశారండి. జ్యోతిష్కులను, గారడీ వాళ్ళని, సోది చెప్పే వాళ్ళని, కర్ణపిశాచి వారిని, వాళ్ళందరినీ పిలిపించి ఆ రాత్రి ఏందో చదవండి, లేకపోతే మీ ఇళ్ళు ఉండవు, మీ తలకాయలు ఉండవు అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అందరూ వచ్చారు, ఆ రాత్రి చూశారు, ఎవరూ చెప్పలేకపోయారు. అయ్యా, రాజ్యంలో నీ తండ్రి గా చేసిన ఒక అతను దేవదూతల ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, అతన్ని పిలిపిస్తే ఆ రాతకు అర్థం చెబుతాడయ్యా అని దానియేలుని పిలిపిస్తే దానియేలు వచ్చి దానియేలు చెప్పాడు, అది జీవం కలిగిన దేవుని చెయ్యి, నీ జీవితం ఫినిష్ అని రాసి వెళ్ళారు. మెనే టెకిల్ ఉఫార్సిస్ అని దేవుడు రాశాడు. అంటే త్రాచులో పెట్టి నిన్ను కొలవగా నీవు తేలిపోయావు. దేవుడు నిన్ను తూకం వేశాడు. ఏం తూకం వేశాడు? ఇన్ని రోజులు జీవించిన జీవితం. ఏనండి, ఇప్పుడు ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం? బెల్షాసర్ అనే ప్రపంచాన్ని పరిపాలించిన రాజు గురించి. ఆ రాజును చూశాడు, ఆయన విందు చేసుకుంటుంటే చూశాడు. ఎవరిని స్తుతిస్తున్నాడు? ఆయనకి ఇష్టమైన దేవతలు స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు వచ్చాడు అక్కడికి, వేలుతో ఒక రాత రాసి వెళ్ళిపోయాడు. ఆ వేలు, ఆ హస్తం చూసిన వెంటనే ఈ బెల్షాసరు శరీరంలో ఆరోగ్యం పోయి మహాభయం పట్టుకుంది. గడగడ 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 వణిగిపోతా ఉన్నాడు. రాజు వణగడం ఏంటంటే సృష్టికర్త అయిన రాజు అక్కడికి వచ్చాడు, ఈయన వణిగిపోతా ఉన్నాడు. దానియేలు చెప్పాడు, దేవుడు నిన్ను త్రాసులో ఉంచి తోచగా. త్రాసులో ఉంచి తోచడం అంటే అప్పటికి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మనకు తెలియదులే, కానీ అన్ని సంవత్సరాలు ఒక్కొక్క రోజు చూశాడు. ఏ రోజు ఈ కాలములను, మాసములను, సంవత్సరములను నిర్ణయించిన దేవుణ్ణి ఆయన ఆరాధించనే
ఆరాధించలేదు. నన్ను ఆరాధించినప్పుడు నా భూమి మీద నా ఆకాశం కింద ఉండటానికి వీల్లేదు, నువ్వు రాజు అయినా సరే అని చెప్పి ఫినిష్, లెక్క ముగించి వేయబడి. దానియేలు వచ్చాడు, నువ్వు చచ్చిపోతావు, నీ జీవితం ఇంక భూమి మీద ఉండదని. రెండో రోజు చచ్చిపోయాడు. చచ్చిపోయింది ఎవరు? పేదవాడా? సామాన్యమైన వ్యక్తి? ప్రపంచాన్ని పరిపాలించే రాజు. ఈ సంవత్సరం మనం అందరం బ్రతుకున్నామంటే మనందరినీ దేవుడు చూశాడు. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనంలో, సంవత్సరమున నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావన్న మాట చొప్పున ఈ సంవత్సరం కూడా చూద్దాము. ఈ సంవత్సరం కూడా వీళ్ళని చూద్దాం. ఈరోజు నేను గట్టిగా ప్రత్యేకంగా మీ అందరికీ దైవ ప్రతినిధిగా చెబుతున్న మాట ఏంటంటే, ఈ భూమి ఆకాశములు ఆయన వశం. ఈ సంవత్సరములు, నెలలు, వారములు, కాలములు, మాసములు ఆయన వశం. గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, మీరు దేవుని విడిచిపెట్టి కాలములను, మాసములను, ఉత్సవములను వాటిని జరుపుకుంటూ ఉన్నారు అని వ్రాసి ఉంది. కాలములను, మాసములను, ఉత్సవములను నిర్ణయించిన దేవుని విడిచిపెట్టి ఈ మాసం మంచిది, ఈ నెల మంచిది, ఈ కాలం మంచిదని నెలకు మొక్కుతున్నారు. వాటిని మన కొరకు, మన ప్రయోజనం కొరకు ఏర్పాటు చేసింది దేవుణ్ణి. ఇక్కడ రాజు పరిస్థితి ఏమైపోయింది? దేవుడు గోడ మీద ఫినిష్, కట్ చేసేసాడు. ఇక అతని జీవితం భూమి మీద లేదండి. మరణపు తాళపు చెవులు యేసయ్య చేతిలో ఉన్నాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన సెలవిస్తేనే మరణం ఎవరికైనా వస్తుంది, ఆయన సెలవియకపోతే ఎవరికి మరణం రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు సజీవంగా ఈ మందిర ఆవరణలో వచ్చిన మీ అందరినీ ప్రభు చూస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మనందరినీ చూస్తున్నాడు. మరణానికి సెలవు ఇలా. ఇంకా బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? బ్రతికి దేవుని తెలుసుకోవాలి. ఇక్కడే దేవుని రాజ్య వారసులుగా మారాలి. మన జీవితం దేవుని దయ. దేవుని దయ లేకపోతే ఏ మనిషి కూడా ఈ జీవితాన్ని ఆపలేరండి. 4 రోజుల క్రితం ఇక్కడ జరిగిన సందర్భం మనం చూసాం. చనిపోతాడని అనుకున్నామా? బాబు పాస్టర్ గారు గయా మనం అనుకున్నావా? నాతో మాట్లాడాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు, నీ వయసుకు వచ్చేసరికి మేము ఇంత ఆరోగ్యంగా ఉంటామో లేవని నేను అన్నాను. అదేందో 3 రోజుల్లో చనిపోతాడంగా నాతో అంత బాగా పలకరించాడు ఆయన. అనుకున్నావా? చెప్పండి. మరణం అనేది మనుషుల్ని ఎలాగ వెంటాడుతుందంటే భయంకరంగా వెంటాడుతుందండి. కోడిగుడ్డు సొన, గొంతులు అడ్డం పడి చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళారు. కోడిగుడ్డు సొన తింటా ఆ మనిషి ఏందో నవిలు తినొచ్చుగా, ఇది మెత్తగా ఉండితే మింగాడంట. ఆడి నుంచి లోపలికి వెళ్ళా బయటికి రాలది అనుకుంటూ చచ్చిపోయాడు. కోడిగుడ్డు సొన మనిషిని చంపిద్దని ఎవరైనా ఆలోచించారా? కిటికీలో కూర్చొని చక్కగా కుర్చీలో ఊగుతా టీవీ చూస్తా ఉన్నారండి. పైన 2 అంతస్తు 3 అంతస్తు ఈ పిల్లలు ఆడుకుంటా ఒక సిక్సర్ కొట్టాడు, సాచి పెట్టి కొట్టాడు. అది బొమ్మని పోయి బ్యాట్ పని తగిలింది, కనపడక తగిలింది. ఆ ఊగుతానే ఉన్నాడు. ఇక వదిలేళ్ళ. క్రికెట్ బంతి మనిషి ప్రాణం తీస్తుందని ఎవరన్నా ఊహించామా? కానీ ఈ మెత్తని దేహాన్ని ఏముందండి, ఏం తగిలితే ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అటువంటి ఈ దేహాన్ని దేవుడు తన దయ అనే కిరీటాన్ని మనకు ధరింపజేసి మనల్ని కాపాడుతూ బ్రతికిస్తూ వస్తున్నాడండి. హల్లెలూయా. ఈ రోజు వరకు మనకు సెలవు ఇచ్చాడు అంతే. సరే, ఇప్పుడు లేటెస్ట్గా కరోనా వచ్చింది. ఎట్లా వచ్చింది? అంతేగా నేను అంటున్నాను. మరి
ఇది లేటెస్ట్గానే వచ్చింది కరోనా. ఇంతకుముందు దీని సంగతి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక మర్మం చెప్తున్నాను ఈరోజు. దేవుడు మనిషిని చేసినప్పుడు మట్టితో ముక్కులలో జీవవాయువు ఊదాడు, నోట్లో వదల. ఎక్కడ? నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయును. ఇప్పుడు సైతాన్ కూడా ఏం చేసిందో తెలుసా? కరోనా లాగొచ్చేసి ఈ గాలి ఊపిరాడకుండా చేస్తుంది, ఈ కొత్త రోగం. అవునా కాదా? ముక్కులో ఊపిరాడం, ఆక్సిజన్ పెట్టినా సరిపోవట్లా. సైతాన్ గాడు ఏ ముక్కుల్లో అయితే, నాసికారంధ్రంలో అయితే దేవుడు జీవవాయువును ఊదాడో అదే జీవవాయువును బంధిస్తుంది సాతాను. దేవుడు సెలవీయకపోతే ఎంతమంది ఘనులు చనిపోయారు, మనం బతుకుండేవాళ్ళమా? ఎందుకు బ్రతికించాడంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ పరమాత్ముడు మన కొరకు ఈ భూలోకానికి వచ్చి కన్యక గర్భంలో జన్మించి 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? ఒక ఎమ్మెల్యే మన ఇంటి దగ్గరకు వచ్చారనుకోండి, మన బజార్కి వచ్చారనుకోండి, ఎంతసేపు ఉంటారు? మనం అడిగినంతసేపు ఉంటారా అండి? వస్తారు, వెళ్ళిపోతారు. ఆయన 30 సంవత్సరాలు ఈ భూమి మీద మనుషులతో కాపురం, మనుషుల మధ్య నివాసం చేసిన దేవుడు. నివాసం చేసి ఈ మనందరి పాప కర్మముల నిమిత్తం, జన్మ పాపము, కర్మ పాపములు, ఆ పాపముల నిమిత్తం యేసుప్రభు వారు సిలువలో తన రక్తాన్ని కార్చి బలియాగం అయ్యారు. మనుషుల పాపాలకు విమోచన కలిగించారు. అక్కడి నుంచి క్యాలెండర్ మొదలైంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం అంటే సత్యం, క్రీస్తు శకం ఏంటి? కృప. ఈ కృపా సత్యములు కలుసుకొని ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకొని అంట. సత్యం అంటే ఏంటి? దుర్మార్గుడిని చంపాలి, దుష్టుణ్ణి చంపేసేసేయాలి, మనుషుల మధ్యలో ఉంచకూడదు. కృప అంటే ఏంటి? మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని చంపడం. మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని చంపడం. ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఒక గొప్ప ఆపరేషన్ చేశారు. 5 రూపాయల బిళ్ళ మింగారు. అందరూ ఏం కడుపు కోసి తీయాలి, ఆపరేషన్ చేయాలని అంటా ఉన్నారు. కానీ ఒక డాక్టర్ గారు మాత్రం కడుపు కొయ్యకుండానే చాలా తేలిక ట్యూబ్ వేసి ఆశ్చర్యకరంగా బిళ్ళ లాగేసేసారు. మనిషిని చంపకుండా మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని చంపిన దేవుడు యేసుప్రభు వారు. ధర్మం ఏం చెబుతుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెబుతుంది. కృపా వాక్కులు ఏమని చెబుతూ ఉన్నాయంటే పాపిని క్షమించి పాపాన్ని పరిహరించడం. దొంగలు, వ్యభిచారులు, పరమ కఠినాత్ములు, భయంకరంగా జీవించిన వ్యక్తులు యేసయ్య శిలువ పాదాల చెంతకు వచ్చి ఆ శిలువ బలియాగమును రుచి చూసి, ఆయన ప్రేమను రుచి చూసి వారిలో ఉన్న క్రూరత్వం అంతా వెళ్ళిపోయి పసిపిల్లల వలె మారిపోయారండి. ఇంత గొప్ప కార్యం జరిగించింది ఎవరంటే యేసుప్రభు వారు. ఒక నూతన జీవితం మరలా జీవించడం ప్రారంభించారు. అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. యేసుప్రభు వారి దగ్గరకు రాకముందు చెడచూపులు, చెడ్డ మాటలు, ఒకరిని మోసం చేయటం, అబద్ధం చెప్పటం, ఎంత మంచివాడిలోనైనా సరే ఏదో ఒక కోణంలో పాపం ఏలుతూ ఉంటుంది, మనిషిలో పాపం ఏలుతూ ఉంటుంది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న పాపానికైనా మరలా దాన్ని చేయాలంటే భయపడతారండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం లేని నూతన జీవితాన్ని అనుగ్రహించేది యేసుప్రభు వారు. ఈరోజు ఏం చేయాలనంటే, ఇదిగో ఎవరిని దేవుడు విడిచిపెట్టడు, అందరినీ చూస్తూ ఉంటాడు. ప్రపంచాన్ని పరిపాలించే రాజుని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఒకరోజు వచ్చాడు, ఫినిష్ అని రాసి వెళ్ళిపోయాడు. మనకు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడంటే మనం ఆయన కోసం ఏదో ఒక పని చేయాలన్న ఉద్దేశంతో దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహించాడు. దయానే కిరీటాన్ని ఇచ్చాడు. ఈ జీవం యేసయ్య అనుగ్రహించినదే అని నేను గట్టిగా సాక్ష్యం చెబుతూ ఉన్నాను. మీ అంతరాత్మ కాదు అనొచ్చు.
కానీ ఇదిగో దైవ ప్రతినిధి దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తూ ఉన్నాను, ఈ జీవితం, ఈ జీవం దేవుడు అనుగ్రహించినదే ఈ నూతన సంవత్సరంలో. ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అమ్మా వినండి, ఈరోజు అసలు మనం చేయవలసింది ఏంటంటే, ఒకటేమో ఈ కాలములను, మాసములను, సంవత్సరములను నిర్ణయించిన దేవునిగా గుర్తించగలి, ఇవి ఆయన నిర్ణయం అని ఒప్పుకోవాలి. రెండవది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. దేవుడు మన పట్ల దయ చూపిస్తున్నాడని మనం గుర్తెరిగితే ఏం చేయాలంటే, ఈ సంవత్సరంలో సమస్తమైన దుష్టత్వం. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టత్వం అంటే ఏంటి? అసలు అన్ని చెడు పనులు దాంట్లో ఉంటాయి అన్నమాట. సమస్తమైన కపటం. మనుషుల మధ్యలో, మనుషుల హృదయాలలో ఈ దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానాలి. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరంలో ఇవన్నీ ఉన్నాయేమో, ఈ సంవత్సరంలో వీటన్నిటిని మానుకోవాలి. ఏం మానుకోవాలి? నేను చెప్తున్నాను లిస్టు. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 214వ పేజీలో సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానాలి. మన వ్యక్తిత్వం పరిశుద్ధపరచబడాలి అని అంటే, మన మానవత్వం, మన వ్యక్తిత్వం దేవుని దృష్టిలో విలువగా కనబడాలంటే ఈ పనులు మానుకోవాలండి. అప్పుడే ఆ మనుషులకు నూతన సంవత్సరం, అప్పుడే వారి జీవితంలో నూతన సంవత్సరం. కొత్త బట్టలు ఏముందండి, కాసేవుడికి మాసిపోతాయి. ఈ నూతన సంవత్సరంలో ఇల్లు శుభ్రం చేసుకుంటారు, వస్తువులు శుభ్రం చేసుకుంటారు, బట్టలు శుభ్రం చేసుకుంటారు. ఏం శుభ్రం చేసుకోరంటే హృదయం. నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటేనే నీ జీవితంలో ఒక నూతన సంవత్సరానికి ఒక అర్థం వస్తుంది. ప్రభు అనుగ్రహించిన ఈ దయను, కృపను జార విడుచుకోకుండా ప్రభు కొరకే మీ జీవితం అంకితం అవ్వాలని నేను ఆశతో ఈ మాటలు ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకున్నాం.